30,65,000 అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు శరవేగంగా జరుగుతున్న ప్రక్రియని, అంటే ఇందులో కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో నిరుపేదలైన అక్క చెల్లెమ్మలకి ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్న ఈ ప్రక్రియకి ఇందులో ఏదో స్కామ్ జరిగిందని చెప్పేసి ప్రధానమంత్రి గారికి రాసిన లేఖ. పవన్ కళ్యాణ్కి మీ ద్వారా చెప్తా ఉన్నా, నీ 13 అంశాల మీద పూర్తి వివరాలతో పూర్తిగా మీడియా ద్వారా నీకు పంపిస్తా ఉన్నా. మీడియా మిత్రుల ద్వారా పవన్ కళ్యాణ్కి కూడా ఒక సమాధానాన్ని మేము పంపిస్తా ఉన్నాం. నువ్వు దీని మీద అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీకు ఇల్లుందా పవన్ కళ్యాణ్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీకు ఆధార్ కార్డు ఉందా? డోర్ నెంబర్ ఉందా? కనీసం అంటే కనీసం ఓటన్నా ఉందా? ఎంత దుర్మార్గులయ్యా మీరు! పచ్చి దుర్మార్గులైన చంద్రబాబు నాయుడు తాబేదారు, చంద్రబాబు నాయుడు చంక నాకే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పైసల కోసం ఏ గడ్డైనా కరవటానికి రెడీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధార్ కార్డు లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డోర్ నంబర్ లేదు. అసలు ఏ విధంగా నువ్వు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో కాదు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో 28 రాష్ట్రాలుంటే 28 రాష్ట్రాల్లో జరగనటువంటి అభివృద్ధి సంక్షేమం 4 సంవత్సరాల 8 నెలల కాలంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉంటాయి. రాగానే జగనన్న ముఖ్యమంత్రి కాగానే పాదయాత్రలో కష్టాలు కన్నీళ్లు పడ్డ అక్క చెల్లెమ్మలు, నిరుపేదలు, గూడు లేక నిరాశ్రయులుగా ఉండి కొండల్లోనో కోనల్లోనో పుట్టల్లోనో జీవిస్తున్న అక్క చెల్లెమ్మలకి అడ్రస్ లేకపోతే అడ్రస్ ఇచ్చాడు. ఎప్పటి నుంచో కలలుగా మిగిలిపోయిన కలల్ని నిజం చేసి చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు నాకు సొంత ఇల్లు కావాలి అని చెప్పేసి తప్పించే అక్క చెల్లెమ్మలు 30,65,000 మందికి వెంటనే భూసేకరణ చేసి ఎంత ఖర్చైనా పర్లేదని చెప్పేసి 30,65,000 మందికి ఇళ్ల పట్టాలిచ్చి, ఇళ్ల పట్టాలిస్తే సరిపోదు, ఇళ్ల పట్టాలతో సరిపెట్టుకోకూడదు అని చెప్పేసి 21 లక్షల మందికి 21,75,000 మందికి ఈ రోజున గృహ నిర్మాణం ఒక యజ్ఞంలాగా తీసుకోండి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా సరే 21,75,000 ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న రాష్ట్రం భారతదేశంలో ఉందా? ఒకే ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 21,75,000 ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈపాటికే కొన్ని లక్షల మంది అక్క చెల్లెమ్మలు ఆ ఇళ్ల
ఆ ఇళ్లలోకి వెళ్ళి గృహప్రవేశాలు చేసుకుని పిల్ల పాపలతో హ్యాపీగా దర్జాగా జయ హో జగనన్న అని చెప్పేసి నినదిస్తూ ఉంటే పచ్చి దుర్మార్గుల్లాగా ఇక్కడ స్కామ్ జరుగుతూ ఉందా? ఏం స్కామ్ జరుగుతూ ఉంది? మేమేమన్నా ఇంటి నిర్మాణాలకు డబ్బులు తీసుకెళ్ళి ఇస్తామా? ఆన్లైన్ ప్రతిదీ కూడా ఆన్లైన్ పేమెంట్. పవన్ కళ్యాణ్ కనీసం బుర్ర లేదు, జ్ఞానం లేదు, ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియకుండా నీలాంటి వాళ్ళు దేని మీద రాయాలా? దేని మీద? ఎప్పుడైనా సరే నువ్వు స్పందించావా? దేని మీద లెటర్ రాస్తారు? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద ప్రధానమంత్రి మోడీ గారికి ఒక లెటర్ రాస్తారు. ఆ స్కామ్లో ఏం జరిగిందో, లేతే చంద్రబాబు నాయుడు మీద జరిగిన ఐటీ రైట్స్ గురించి, లేదా ఈడీ దర్యాప్తు గురించి, లేదంటే 150 కోట్లు కొట్టేసిన చంద్రబాబు నాయుడు మీద, లేతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లోనో, లేకపోతే ఇంకోటో మేము కూడా లెటర్ రాయిపోతా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొట్టేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో పవన్ కళ్యాణ్కి ఎంత ముట్టింది, పవన్ కళ్యాణ్ ఏ విధంగా మనీ లాండరింగ్ అతనికి ఏ విధంగా జరిగింది, దాని ఎంత ప్యాకేజీ తీసుకున్నాడు కూడా లెటర్ రాస్తాం. ఎంత దుర్మార్గులే మీరు! ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నువ్వు ఆ రోజు 2014లో నువ్వు కూడా భాగస్వామ్యం కదా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆ రోజు నువ్వు చంద్రబాబు నాయుడు బీజేపీ కలిసే కదా పోటీ చేశారు. మీరేం చెప్పారా? ఏం చెప్పారు? 3 సెంట్లు స్థలం, ప్రతి ఒక్క ఇళ్ల స్థలం లేని అక్క చెల్లెమ్మలకి 3 సెంట్ల స్థలం ఇచ్చావా? దాని మీద ఎప్పుడన్నా కానీ నువ్వు ప్రశ్నించావా? చంద్రబాబు నాయుడిని అడిగావా? నువ్వు కూడా అందులో పాత్రధారివి కదా, సూత్రధారివి కదా, నువ్వు కూడా భాగస్వామ్యం కదా. 3 సెంట్లు స్థలం ఇస్తామన్నావు చంద్రబాబు నాయుడు, మనం అధికారంలోకి వచ్చాం, అధికారంలో విర్రవీగుతామన్నాం, పేదలకు ఇచ్చిన మాటని తుంగలో తొక్కాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడిని ఎప్పుడైనా ఈ పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడా? రైతుల రుణమాఫీ, పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పేసి రైతులను నట్టేట ముంచావు చంద్రబాబు నాయుడు. నేను కూడా భాగస్వామిని, నేను కూడా ఆ పాపంలో ఉన్నాను అని చెప్పి ఎప్పుడన్నా అడిగావా? డ్వాక్రా రుణమాఫీ, పూర్తిగా అక్క చెల్లెమ్మల డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పాం, ఎన్నికల్లో వాగ్దానం చేశాం, ఎన్నికలు అయిపోయినాయి, ముఖ్యమంత్రిగా పదవిని చంద్రబాబు నాయుడు కూర్చున్నాడు. చంద్రబాబు నాయుడు అక్క చెల్లెమ్మల రుణమాఫీ చేస్తాం కదా అన్నాం కదా, చేయలేదు, మోసం చేశాం కదా, ఆ మోసంలో నేను కూడా పాత్రదాన్ని. కానీ ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడిని ప్రశ్నించావా? ఎప్పుడన్నా నిరుద్యోగ భృతి ఇస్తా, ఇన్ని చేసిన దుర్మార్గులు మీరు. 14 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి, నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశావు. ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో నువ్వేం చేశావయ్యా? ఈ రోజున 30,65,000 మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన 30,65,000 మందికి ఇచ్చాడు. నీకు సిగ్గు లేదురా చంద్రబాబు నాయుడు అని చెప్పి అడగాలి కదా. నువ్వు బుద్ధి ఉండడు అయితే బుద్ధి తక్కువడు కాదా నువ్వు లెటర్లు రాయడానికి? నీ ప్రభుత్వ హయాంలో నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు, కనీసం ఇళ్ల స్థలాలు ఇవ్వలేని దద్దమ్మవి, పనికిమాలిన వాడివి. 30,65,000 మందికి మేము ఇళ్ల స్థలాలు ఇచ్చి బ్రహ్మాండంగా వాళ్ళ చేతుల్లో ఇళ్ల పట్టాలు పెట్టి, ఇళ్ల పట్టాలు ఇస్తే సరిపోదు, ఇళ్ల స్థలాలు ఇస్తే సరిపోదు అని చెప్పేసి 21,75,000 ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేస్తున్నాడని చెప్పేసి మెచ్చుకోవాల్సింది పోయి, శభాష్ అనిపించాల్సింది పోయి, జగన్ అన్నకి ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు శాల్యూట్ కొట్టాల్సింది పోయి స్కామ్ జరుగుతుందని చెప్పి లెటర్లు రాయడం ఏంద్రా బాబు?